ఏపీ కౌంటింగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. తెలంగాణలో భారీ బెట్టింగ్స్. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ప్రవాస ఆంధ్రుల బిగ్ డిస్కషన్స్. ఏపీ కౌంటింగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రాలన్నిటా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గెలుపోటములపై భారీ బెట్టింగ్స్ నడుస్తుండగా తమిళనాడు, కర్ణాటక, కేరళలోని ప్రవాస ఆంధ్రులు బిగ్ డిస్కషన్ కు తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ పాలిటిక్స్ జాతీయ స్థాయిలో హీటు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఎన్నికలు ముగిశాయి. కానీ గెలిచేదెవరో అన్న ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడలేదు. గెలిచి బరిలో నిలిచేదెవరో, ఓడి మూటాముళ్లే సర్దుకుపోయేదెవరో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా అంతగా ఆసక్తి చూపడం లేదు. కేవలం దేశ రాజకీయాల్లో తిరిగి మోడీ శకం ఆరంభమవుతుందా లేదా అన్న ప్రశ్నపై ఉత్కంఠ నెలకొనగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వచ్చేది జగన్ ప్రభుత్వమా లేక కూటమి ప్రభుత్వమా అన్నదానిపైనే డిస్కషన్ సాగుతోంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలపై ఇక్కడ ఆసక్తి అంతంత మాత్రమే. ఇప్పుడు చర్చ అంతా ఆంధ్ర ఎన్నికలపైనే సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఏపీలో ఏం జరుగునుంది అనే మాటలే వినిపిస్తున్నాయి. కాఫీ కేఫ్లో, లిక్కర్ బార్లో, టిఫిన్ సెంటర్లో, భోజనం హోటల్లో ఇలా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఏపీలో సీఎం ఎవరు అనే చర్చ సర్వసాధారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న చర్చ కామన్ గా మారింది. వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి జగన్ మాట ఎంతవరకు ఫలిస్తుంది? జగన్ ను గద్దె దించేందుకు కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల త్రయం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న ప్రశ్నలు తెలంగాణతో సహా ఏపీ పొరుగు రాష్ట్రాలన్నింటిలోనూ హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అనూహ్యంగా పెరిగిన పోలింగు శాతాన్ని దేనికి సంకేతంగా చూడాలి అన్న ఉత్కంఠ కొందరికి నిద్ర లేకుండా చేస్తోంది. నడిరాత్రి 2 గంటల దాకా సాగిన పోలింగ్ ప్రభుత్వానికి చేటు చేస్తుందా, మేలు చేరుందా? పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా లోకం, వృద్ధులు ఎవరికి మద్దతుగా నిలిచారన్న ప్రశ్నలు మరింత ఉత్కంఠకు తెరలేపాయి. ఉప్పొంగిన ఓటరు చైతన్యం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? పెరిగిన ఓటింగు పెద్ద ఎత్తున ప్రభుత్వ సానుకూలతను తెలియజేస్తుందని అధికారపక్ష నేతలు చెబుతున్నది ఎంతవరకు నిజమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు జనం మెదళ్లను తొలుస్తున్నాయి. సింహం సింగిల్ అంటూ ఒక్కడే బరిలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? 3 పార్టీల కూటమి గట్టెక్కనుందా? కూటమి పెద్దగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు తనతో నడిచిన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? మనస్సు నొచ్చుకున్న జన సైనికులు దేశం అభ్యర్థులకు నిజంగా అండగా నిలిచారా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ బలమెంత? కూటమి గెలుపునకు ఆ బలం సరిపోతుందా? ఈ 3 పార్టీల త్రయాన్ని ఏపీ ప్రజలు విశ్వసించారా లేక మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఆశీర్వదించనున్నారా అనే చర్చ ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న పొరుగు రాష్ట్రాల ప్రజల మస్తిష్కాలకు పదును పెడుతోంది. ఇకపోతే ముఖ్యమంత్రిని మాటల దాడితో ఉక్కిరి బిక్కిరి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా లేక మునపటిలాగే చతికిల పడతారా? ఆ స్థానంలో పవన్ పై పోటీ చేసిన వంగాగీత సెంటిమెంట్ డైలాగ్స్ ఎంతవరకు పనిచేస్తాయి? ఆమెను డిప్యూటీ సీఎంను చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాటలు అక్కడి ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తాయి? నిజంగా వంగాగీత గెలిస్తే కూటమి నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టని పవన్ కు ఈ ఎన్నికలు చావో రేవో అన్న పరిస్థితిని తెచ్చిన తీరుపై కూడికలు తీసివేతల చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై భారీగా బెట్టింగ్ చేస్తుండటం గమనార్హం. 5,000 రూపాయల నుంచి మొదలుకొని వారి స్థాయిని బట్టి ₹1,00,000 వరకు పందాలు కాస్తున్నారు. ఇంకొందరు పెద్ద ఎత్తున లిక్కర్ పార్టీలిచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరైతే వస్తువులను పందెంలో పెడుతున్నారు. విలువైన వాచ్లు, బైకులను సైతం కొనిచ్చే ఒప్పందం చేసుకుంటున్నారు. రాజకీయ పిచ్చి మరీ పీక్ స్టేజ్కి వెళ్లిన కొందరు కార్లు, ఇళ్ల స్థలాలను కూడా పందాలు కాస్తున్న వైనం విస్మయం కలిగిస్తోంది.
ఏది ఏమైనా ఏపీ రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే.